పాయసాన్నం పెట్టి ఆయనకి నైవేద్యం పెడతారు. ఎందుకు సూర్యరథం ఒక్కటే కడతారో తెలుసా లోకంలో? సూర్యరథాన్ని మీరు కేవలంగా 4 చిక్కుడుకాయలకి 4 పుల్లలు గుచ్చి అక్కడ పెట్టి చూసినా సరే. మాఘమాసం ఎందుకు అంటే సూర్యబింబం ఆవిర్భవించినటువంటి మాసం అది, అందుకని ఆ మాసంలో పట్టు ఎక్కువ. అటువంటి మాఘమాసంలో ఆయనకి రథం కట్టడం ఎందుకు అంటే ఆయన రథం తిరుగుతున్నప్పుడు ఒక చమత్కారం జరుగుతుందిట. మండలాకృతిలో గుర్రాలు తిరిగినట్టు తిరుగుతాడు. ఆ తిరుగుతుంటే ఆయన ప్రాంగ్ముఖం ఇంద్రుడి వంక చూస్తాట. మొదట తూర్పు దిక్కుకి తిరిగి చూసేటప్పటికి ఆయనకి గౌతమ మహర్షి శాపం ఉంది. ఒళ్ళంతా ఆయనకి నేత్రములుగా కళ్ళలా కనపడతాయి. అవి ఇతరులు చూసినప్పుడు పద్మాల మాల వేసుకున్నట్లు పద్మాలలా ఉంటాయిట. సూర్యుడు తూర్పు దిక్కుకి తిరగగానే ఆ కిరణములు ఇంద్రుడి మీద పడితే ఆ ఇంద్రుడి ఒళ్ళంతా పద్మాల మాలలు విచ్చుకున్నట్టుగా కనపడి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాట. ఆయన తూర్పు దిక్కును వస్తున్నప్పుడు ఆ అరుణకాంతులలో ఇంద్రుడు సంతోషించినటువంటి ఆ కాలమునందు రథదర్శనం వంక తిరిగితే ఒక్కసారి దర్శనం చేస్తే ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అంటే ఏ అధికారమునందున్నారో ఆ అధికారము నిలబడుతుంది. రాజ్యాభివర్ధనమశ్నుతే ఏ పదవిలో ఉన్నావో అందులో వృద్ధిలోకి వస్తావు. 2 ఆయన అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి తిరుగుతాడు. ఆగ్నేయం వంక తిరగగానే అగ్ని గొప్ప బ్రాహ్మణుడు ఆయన. అందుకే లింగపురాణంలో వ్యాస భగవానుడు అంటాడు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్య ఇవ శాసనాత్ అంటాడు. ఆయన గొప్ప లోకోపకారి. ఆయన పితృదేవతలకి కవ్యం పట్టి పెడతాడు, దేవతలకి హవ్యం పట్టి పెడతాడు. మనకి పాచకుడై వంట బ్రాహ్మణుడై ఇంట్లో అన్నం వండి పెడతాడు. ఎందుకని? భగవత్ శాసనం. ఆయన అలా వండి పెట్టకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన అన్నం వండి పెడతాడు. అటువంటి అగ్ని కాంతి స్వరూపుడు. అగ్ని వెలిగితే వేడే కాదు, కాంతి కూడా ఉంటుంది. అంతటి కాంతి కలిగినటువంటి అగ్ని సూర్యుడు తిరగగానే ఒక్కసారి చిన్నబుచ్చుకొని నమస్కారం చేస్తాట. అనూరుడు చెప్తాడు, సూర్యభగవానుడు నీ వైపుకి తిరిగాడు అగ్నిహోత్రుడా, నీ కాంతి ఉపశమనాన్ని పొందింది, తగ్గిపోయింది ఆయన కాంతి ముందు నమస్కరించంటాడు. ఉత్తమ బ్రాహ్మణుడు. అనూరుడు చెప్పక్కర్లేదు, చెప్పకుండా నమస్కరిస్తాడు. అసలు సూర్యభగవానుడి యొక్క రథసారథే విచిత్రం. అనూర దర్శనం, అనూర స్మరణం అంత గొప్పది. ఆయన పేరు అసలు అనూరుడు కాదు, అరుణుడు. అనూరుడు అంటే ఊరువులు అంటే తొడలు, అనూరుడు అంటే తొడలు లేనివాడు. అసలు మహాభారతంలో ఆదిపర్వంలో ఆయన గురించి ఒక విశేషం ఉంది. కృతయుగంలో కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అని 2 భార్యలు. 2 భార్యలు అయితే వాళ్ళిద్దరూ కూడా కశ్యప ప్రజాపతిని ఎంతో కాలం సేవించారు. కొన్ని వేల సంవత్సరములు సేవించారు అప్పటి ఆయుర్దాయాన్ని బట్టి. సేవిస్తే ఆయన ప్రసన్నుడై అన్నాడు, మీకేం కావాలన్నాడు. కద్రువంది, నాకు పొడవైన శరీరం కలిగిన వాళ్ళు, పరమతేజోవంతులు, గొప్ప బలం కలిగినటువంటి వాళ్ళు, నాకు కొన్ని వేల మంది పుత్రులు కావాలంది. ఆయన అన్నాడు, తథాస్తు. వినత వంక తిరిగి అన్నాడు, నీకేం కావాలన్నాడు. కద్రువ ఎటువంటి బలవంతుల్ని బిడ్డలుగా అడిగిందో అంతకన్నా బలవంతులు, అంతకన్నా బుద్ధిమంతులు 2 కావాలి బిడ్డలని. తథాస్తు. పుత్రకామేష్టి చేసి వాళ్ళిద్దరిని అనుగ్రహించాడు. వాళ్ళు గర్భములు దాల్చి అండములు పెరిగితే అండాన్ని తీసి దాదులకిచ్చి నీతి కుండలలో పెట్టి పెంచుతున్నారు. పెంచుతుంటే ఒక 500 సంవత్సరములు అయిపోయిన తర్వాత కద్రువ తాచినటువంటి నీతి కుండలలోంచి వాసుకి, తక్షకుడు, శేషుడు మొదలైనటువంటి మహాసర్పములు బయటికి వచ్చాయి. వినతకి బాధ కలిగింది. ఆవిడికి బిడ్డలు పుట్టేశారు, నేను దాచినటువంటి 2 గుడ్లు అలాగే ఉండిపోయాయని తొందరపడిపోయి చూద్దామని పుల్ల పెట్టి ఒక గుడ్డు బద్దల కొట్టి కొద్దిగా పెంకు విచ్చుకునేటట్టుగా చేసి కిలికి చూసింది. అందులోంచి ఇంకా తొడలు ఏర్పడినటువంటి వాడు, ఊర్ధ్వ శరీరము మాత్రమే ఏర్పడినటువంటి మహాతేజోవంతుడు పైకొచ్చాడు. గర్భస్థమైనటువంటి శిశువు పూర్తిగా ఏర్పడకుండానే బయటికి వచ్చేటట్టుగా ప్రవర్తించడం ఎంతటి దోషమో, అది ఎన్ని జన్మలు కట్టి కుడిపేస్తుందో, ఎంత తల్లి అయినా సరే ఆడదాన్ని ఆ పాపం పోయేటట్టుగా చూడడానికి ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చాలా తప్పు చేశావు. నేను పూర్తిగా ఏర్పడకముందే గుడ్డు యొక్క పెంకు భాగాన్ని పుల్లతో కెలికి నేను పైకొచ్చేట్టు చేశావు. ఈ పాపానికి ఫలితం అనుభవించేస్తావు. నువ్వు కొంతకాలం కద్రువకి దాస్యం చెయ్యవలసి ఉంటుంది. ఇప్పటికైనా తొందరపడి 2వ గుడ్డుని చిదమకు, అందులోంచి మహాతేజోవంతుడైనటువంటి వాడు పైకొస్తాడు, వాడు నీ దాస్య విముక్తికి కారణమవుతాడు. అమ్మా నేను సూర్యభగవానుడికి రథసారథిగా వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ముందు పుట్టినవాడు కదూ అనూరుడు, అరుణుడు. ఆయన పేరు ఎర్రటి కాంతితో ఉంటాడు, అందుకని అరుణుడు అని పిలిచారు. అరుణుడు సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. ముందు పుట్టినటువంటి అరుణుడు వెనక పుట్టిన గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు, చాలా గొప్పవాడు. గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనం. ఆతతపక్షమారుత వ్రజకంపిత పూర్ణితాచల వ్రాతమహర్ణవుండు అంటాడు అన్నయ్య గారి భారతంలో. ఆయన రెక్కలు అల్లార్చి వస్తుంటే వేదనాదములు వినపడుతుంటే అందులోంచి అలా వస్తాడు. అటువంటి గరుత్మంతుడు విష్ణువుకి వాహనం అయితే మరి ముందు పుట్టిన అన్నగారు అంతకన్నా గొప్పవాడని ఎలా చెప్పడం అంటే, ఇంకా గరుత్మంతుడు విష్ణువుకి తిన్నగా వాహనం అయ్యాడు, తానే గుర్రమైనట్టు వాహనమైందే. కానీ అనూరుడు అలా కాదు, తాను సూర్య రథానికి చోదకుడయ్యాడు.
ఆయన భగవంతుడికి వాహనం కాదు, భగవంతుడి వాహనాన్ని నడిపేవాడయ్యాడు. తాను గుర్రముల మీద రథం మీద కూర్చుంటాడు. అందుకని శ్రేష్ఠుడు. గరుత్మంతుడికి పక్షపాతం ఉంది. పక్షపాతం అంటే పక్షములు అంటే రెక్కలు, పాతము అంటే గాలి వీచేటటువంటి శక్తి. రెక్కలు ఊపుతాడు, రెక్కలు ఊపి వెడతాడు. అనూరుడికి ఆ పక్షపాతం లేదు, అంటే రెక్కలు ఊపి వెళ్ళడు, రథాన్ని నడిపిస్తాడు. అందుకని శాబ్దికంగా చూస్తే పక్షపాతము లేనివాడు అనూరుడు, పక్షపాతం ఉన్నవాడు గరుత్మంతుడు. అందుచేత ముందు పుట్టినటువంటి అనూరుడు గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు, పెద్దరికాన్ని వహించాడు. పైగా ఆయన రథాన్ని నడిపేటప్పుడు చాలా ఆశ్చర్యం ఉంటుంది. రోజు సూర్య రథానికి తెల్లవారకట నమస్కారం ఎంతమంది చేస్తారో వర్ణిస్తారు. అసలు దాన్ని భావన చేసి ఆ బింబం వంక చూస్తే చాలండి తెల్లవారకట. ఇప్పటికీ నాకు విశాఖపట్నం ఉపన్యాసాలకు వెళ్ళడం అంటే సరదా ఏమిటంటే, ఓ రోజు తెల్లవారుధానం లేచి సంధ్యావందనం చేసి సముద్రపుడికి వెళ్ళి కూర్చుంటే అందులోంచి అసలు ఆ అరుణారుణ బింబం లేస్తుంటే ఎర్రటి కాంతులు సముద్రం మీద పడి వెనక వైపు తెల్లవారిపోతుంది. తెల్లవారిపోయి వెలుతురు వచ్చి ఎర్రటి కాంతులలో ప్రాణులన్నీ కూడా ఏదో చిన్నప్పుడు సంబరాల్లో ఎర్రకాగితం కళ్ళజోడు పెట్టుకుంటే అన్నీ ఎర్రగా కనపడ్డట్టు కనపడతాయి. కాసేపటికి బంగారు రంగులోకి తిరిగిపోతాడు. ఆ తర్వాత ఇక దుర్నిరీక్షుడు. అసలు ఆ సూర్యోదయ ఘట్టాన్ని చూడడమే చాలు. అనూరుడు సారథ్యం వహించి భగవానుడు కూర్చోడానికి ముందే సిద్ధపడి రథాన్ని పట్టుకుని నిలబడతట. ఒక కవి చమత్కరించాడు. అసలు సూర్యరథం వచ్చే ముందు ఎందుకు ఆకాశం ఎర్రబడుతుంది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మరి శరత్కాలంలోనూ రథం తిరగాలి, హేమంత ఋతువులోనూ రథం తిరగాలి, మంచు కదూ, అంత చలి. రథంలో వెనకాతలో ఉన్నవాడికి ఏముంది, అంత చలిగాలి తగలదు. అప్పర బెత్తవాడికి తగిలిన ఏసీ లోయర్ బెత్తవాడికి తగలనట్టు. కాబట్టి వెనకనున్నవాడు సూర్యుడు, ముందునున్నవాడు అనూరుడు. చల్లటి కాంతి ఈయన కొట్టేస్తుంటుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే ముందు ఓ చలిమంట కూడా వేసుకున్నట్ట, వెచ్చగా ఉంటుందని. అదే ఆ ఎర్రటి కాంతి అన్నాడు. ఎవరి భావన చేత వారు తరించారు. ఆ అనూరుడు రథం మీద ఎక్కేటప్పటికి ఇంద్రుడు పరవశించిపోతాట సూర్యరథాన్ని చూసి. అగ్నిహోత్రుడు ఇంతటి తేజోవంతుణ్ణి అయినా ఆయన తేజస్సు ముందు నా తేజస్సు అణిగిపోయిందని మహోత్కృష్టమైన బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాట. లోకాలనన్నింటినీ బాధ పెట్టగలిగిన వాడు ఎవరి పేరు చెప్తే ఎవరైనా గడగడలాడిపోతారో మహాజ్ఞానులు తప్ప. అటువంటి యమధర్మరాజు గారి వైపుకి రథం తిరుగుతుంది దక్షిణ దిక్కుకి. మరి దక్షిణ దిక్కుకి యముడు కదూ అధిపతి. తిరిగేటప్పటికీ అనూరుడు చెప్తాట, ఓ యముడా సూర్యరథం తిరుగుతోందంటాడు. అనేటప్పటికీ ఆయన ముందు ఏం చేస్తాడంటేట గబగబా తీసుకెళ్ళి తన మహిషాన్ని దాచేస్తాడు, దున్నపోతుని. ఎందుకంటే ఆజన్మ వైరం అని ఉంటుంది కొన్ని ప్రాణులకు, వేదంలో చెప్తారు. వేదంలో ఒకప్పుడు వశిష్ఠుడు ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు. దేవశుని అని ఇంద్రుడి కుక్క, అది పెద్దగా అరిచింది. ఎందుకంటే ఇంద్రుడు మంచి డాబుగా ఉంటాడు, కిరీటం అవి పెట్టుకుని. పాపం వశిష్ఠుడు గడ్డాలు అవి పెంచుకున్నాడు బ్రహ్మతేజస్సుతో. ఆయన్ని చూసి అరిచింది. అరిస్తే ఆయన శునక సూక్తం చదివాడు వేదంలో. ఓ శునకమా నీ గొప్పతనం ఇటువంటిది అని చదివి అందులో ఓ మాట చెప్తాడు, ఆగర్భ వైరం. పుట్టుకతో కారణం లేకుండా వైరం నీకు పందితో ఉందంటాడు. ఈశ్వరుడు అలా పెట్టాడు. ఆగర్భ వైరం అని ఉంటుంది తిరియక్కుల యందు, వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణుల్లో. మనుష్యులకు అలా ఉండకూడదు. అలా ఉంటే వాడు మనుష్యుడు కాడు, మనుష్య రూపంలో ఉన్న రాక్షసుడు. అలా వైరం కడుపులో పెట్టుకుని పైకి ప్రేమగా తిరిగేవాడు. కాబట్టి అటువంటి శునక సూక్తంలో కుక్క వైభవం చెప్పి వశిష్ఠుడు అంటాడు, ఈ శునక సూక్తం ఎవరు చదువుతారో వాళ్ళని కుక్కలు కరవవు అంటాడు. అలా మహిషానికి గుర్రానికి పడదు. ఎక్కడైనా దున్నపోతూ గుర్రం ఉన్నాయనుకోండి, ఒకదాంతో ఒకటి కలియబడతాయి. అందుకే సూర్యరథం దక్షిణ దిక్కుకి తిరుగుతుంటే యమధర్మరాజుకి పరాకు చెప్తారట. యమధర్మరాజుకి తండ్రి సూర్యభగవానుడు కాబట్టి నీ తండ్రి సూర్యుడి యొక్క రథం తిరుగుతోంది, నీ మహిషాన్ని దాచంటారు. ఆయన గుర్రాలతో కలియబడుతుందేమోనని తన మహిషాన్ని దాచేస్తాట. ఇంతటి యమధర్మరాజు తన తండ్రి సూర్యభగవానుడి యొక్క రథం తిరుగుతోందని రెండు చేతులు ఎత్తి నమస్కరించి నిలబడతాట. పశ్చిమ దిక్కుకి తిరుగుతుంటుంది రథం, నైరుతి వైపుకి తిరుగుతుంటే నైరుతికి రాక్షసులు అధిపతి. మీ అదృష్టం ఇవాళ మిమ్మల్ని సూర్యుడు చూస్తున్నాడు అనేటప్పటికీ రాక్షసులందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారట. పశ్చిమ దిక్కుకి తిరుగుతుంది. ఎవరైనా ఒక చక్రవర్తికి కానీ మహారాజుకు కానీ సేవ చేయాలి అంటే ఆయనకి ఏం చేస్తాం, ఏముండదు. అందుకే కడవలతో నీళ్లు తెచ్చి ఆయన గుర్రాలు తడుపుతారు. మీరు రామాయణం జరిగితే కనపడుతుంది. గుర్రాలకి నీళ్లు పోసి తడిపితే వాటికి మంచి శక్తి వస్తుంది, ఉత్సాహం పుంజుకుంటాయి నీళ్లు పెట్టినా కూడా. అందుకని పశ్చిమ దిక్కుకి తిరుగుతూ అనూరుడు చెప్తాట, సూర్యరథం తిరుగుతోంది. ఓ వరుణుడా, వరుడు జలములకు అధిపతి, ఓ వరుణుడా నీ యొక్క జలముల చేత ఈ రథాశ్వములను తడుపంటాడు. వరుణుడు నీటితో తడుపుతాట. అవి మంచి ఉత్సాహాన్ని పొందుతాయి. పొందిన తరువాత అవి వాయువ్యానికి తిరుగుతాయి. వాయువ్యానికి తిరుగుతుంటే వాయుదేవుడు వచ్చి రెండు చేతులు ఎత్తి నిలబడతాడు. నిలబడితే ఓ వాయువా తడిసిన శరీరాలతో గుర్రాలు పరిగెడుతున్నాయి, నువ్వు ఎదురుగా గాలిరా, వాటికి చల్లగా ఉండి సంతోషాన్ని పొందుతాయి. ఎందుకంటే అవి ఒక్కసారి ఇబ్బంది పడతాయిట. ఎప్పుడు అంటే ఆకాశగంగా ప్రవహించిన మార్గంలో ఆ గుర్రాలు వెడుతున్నప్పుడు వాటి కాళ్ళు అందులో కొంచెం ఇరుక్కుంటూ ఉంటాయి, అవి లాక్కుని పరిగెడుతుంది ఆ రథం. అప్పుడు అవి శ్రమ కలగకుండా నీటితో తడపబడి ఆ వాయువు యొక్క స్పర్శ కలిగితే చల్లగా ఆ సూర్యరథం తిరుగుతుంది. ఉత్తర దిక్కుకు వస్తుందిట. సూర్యుడే ప్రసన్నంగా చూసి కుబేరుడు వంక చూసి కనుబొమలు ఎగరేస్తాట. ఎందుకు అంటే శంఖనిధి పద్మనిధి అనబడేటటువంటి రెండు నిధులకు అధిపతి, నవనిధులకు. ప్రత్యేకించి అందులో శంఖనిధి పద్మనిధి
శంఖము పద్మము ఈ రెండు శ్రీ మహావిష్ణువు యొక్క ఆభరణాలు. అందుకే కదా ఆయన శంఖం గద పద్మము ఇవన్నీ పట్టుకుని ఉంటాడు. కాబట్టి శంఖనిధి పద్మనిధి నీ దగ్గర ఉన్నాయి, అవి రెండు ఆయనకి ఇష్టం. అందుకని ఒకసారి ఆయన వంక చూసి ఓ చిరునవ్వు నవ్వుతట. సూర్యుడి చిరునవ్వు చాలు నీ పదవి నిలబడుతుందంటే అట్ట అనూరుడు. ఈశాన్యం వైపుకి తిరుగుతుంది, శివుడు వస్తాడు. అయ్యా ఇది బింబ ప్రతిబింబ న్యాయం అంటట అనూరుడు. నేను వెళ్ళి అద్దం ముందు నించున్నాను అనుకోండి, ఇప్పుడు నేను బొట్టు సరిగ్గా పెట్టుకోలేదు అనుకుంటే ప్రతిబింబానికి పెడతానా నేను పెట్టుకుంటానా? నేను పెట్టుకుంటే ప్రతిబింబం సరిగ్గా కనబడుతుంది. బింబం ఒకటి ప్రతిబింబం ఒకటి కాదు, బింబ ప్రతిబింబములు ఒకటే. అలా అనూరుడు అంటే అట్ట వెనక్కి తిరిగి ఈయనకే నమస్కారం, ముందుకి తిరిగి ఈయనకే నమస్కారం, రెండు రూపాలతో కనపడుతున్నాడు ఒక భగవానుడు అంటే శివుడు సూర్యుడు అభేదం. ఎందుచేత అంటే భౌరంభంశమలోనిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అని ఆయన కోణార్కలో సూర్యలింగం అయి ఉంటాడు. కాబట్టి సూర్యుడే శివుడు, శివుడే సూర్యుడు. కాబట్టి బింబ ప్రతిబింబాలుగా ఒకే సూర్యుడు రెండు రూపాలతో కనపడుతున్నాడని అనూరుడు ముందుకి వెనక్కి కూడా నమస్కారం చేస్తాట. ఆ అనూరుడు రథమెక్కి కూర్చోగానే సూర్యనారాయణమూర్తి కూర్చుని అనే ముందు అనూరుడు ఇలా చూస్తాట, వెనక్కి చూస్తే రథాన్ని మొదలుపెట్టు అంటే చూడండి లోకంలో రథ చోదకులు ఉంటారు. వరుణుడిని అడుగుదాం అనుకుంటున్నావేమో పాశాలు, వరుణుడి దగ్గర పాశాలు ఉంటాయి, అందుకే వరుణ పాశములు అంటారు. ఆ పాశములు ఉంటే అవి గుర్రాలకి వేద్దాం అనుకుంటున్నావేమో మంచి పాశాలని. మన గుర్రాలకి వాడే పాశాలుగా వరుణ పాశాలు కూడా పనికిరావు, ఇవి సర్పపాశాలు. గొప్ప సర్పములను పాశములుగా వేసి పట్టుకుంటాడు అనూరుడు. కాబట్టి వరుణుడి పాశములు మనకి పనికిరావు, అందుకని ఎప్పుడూ ఈ పాశములు మారుద్దామని ఆలోచించకు అంటే ఇంకా తల తిప్పలేదు అరుణుడు. చూసి అంటట గుర్రాలు చాలా కాలం నుంచి ఉన్నాయి, ఒక గుర్రాన్ని మారుద్దాం అనుకుంటున్నావేమో, ఇంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చైశ్రవం కూడా మన గుర్రాల్లో ఏ గుర్రానికి సరిపోదు, అందుకని గుర్రాల్ని మార్చే అవకాశం ఉండదు, ఇవి ఎప్పటికీ జవసత్వములతో ఉన్నవే పోనీ అంటట. అయినా అనూరుడు అలా చూస్తాట. చూస్తే సూర్యుడు అంటట ఏమి మనకి ఏకచక్రధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం, మన రథచక్రం ఒకటే కదూ, చాలా కాలం నుంచి ఇదే రథచక్రం తిరుగుతోంది, దీనికి ఏమైనా మరమ్మత్తు చేయిద్దామంటే బండి ఆపకూడదు, అందుకని చక్రం తీసి చక్రం వేసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అందాక విష్ణు సుదర్శన చక్రం అడుగుదాం అనుకుంటున్నావా? మన చక్రానికి ఏ సమస్యలు రావు, పద మన రథానికి ఎదురు లేదంటట. లోపల కూర్చున్నవాడి అనుగ్రహాన్ని ఒకసారి స్మరిస్తాట. ఆయన ఆ మాట అన్నాక రథానికి ఎదురేమిటని పగ్గాలోసారి పట్టి లాగి విడిచిపెడతాట, బయలుదేరుతుంది రథం. అందుకని సూర్య రథం బయలుదేరింది అంటే గుర్తేమిటో తెలుసా? ఇంతమంది లేచి నిలబడి నమస్కారం చేస్తుంటారు. ఎలా? పరమ సంతోషంతో. అనూరుడు ఆ రథాన్ని బయలుదేరదీస్తుంటే సూర్యభగవానుడు కర్మఫల ప్రదాతయ్యి లోకమంతటి చేత కూడా ధర్మానుష్ఠానం చేయిస్తూ మహానుభావుడు బయలుదేరుతాడు. అందుకే అటువంటి సూర్యుడు బయలుదేరుతుండగా ఆ రథం వంక తిరిగి ఒక్కసారి నమస్కారం చేసి, దానికి పూజ ఏమిటండి? ఇక శంకరాచార్యుల వారు సౌందర్యలహరి పూర్తి చేస్తూ ఓ మాట అంటారు, ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు. ఏదో సూర్యుడికి నీరాజనం ఇస్తానని పళ్ళెంలో కర్పూరం వేసి వెలిగించిస్తే ఇది ఆయనకి హారతి ఇవ్వడానికి సరిపోతుందా? సరిపోదు. అలా ఆయనకి పూజ అంటే ఒకటే, మీరు స్నానం చేసి రెండు చేతులు కట్టుకుని ఆయన వంక తిరిగి ఆయన నమస్కార ప్రీతి, ఆయన ఉదయించడం మొదలవగానే రెండు చేతులు ముకిడించి నమస్కారం చేసి పరమ సంతోషంతో భావన చేస్తున్నారనుకోండి, ఎంత ఆనందపడిపోతూ ఉంటుందో ప్రపంచం. ఆ మందేహులు ఎలా పడిపోతున్నారో, రథం బయలుదేరడం, అనూరుడు ఆ వైభవం, అన్ని దిక్కుల వాళ్ళు నిలబడడం, మండలాకారంగా రథం తిరగడం, ఇదంతా ఒక్కసారి భావన చేస్తే చాలట. మనసులో ఒకసారి సూర్యరథం కదిలితే చాలు, ఈ రథానికి ఇబ్బందిగా పరమ ధార్మికంగా ఈ రథం వెళ్ళిపోతుంటుంది. అందుకే సూర్యరథం అంత గొప్పది, సూర్యరథ స్మరణం అంత గొప్పది. అందుకే మీరు చూశారో లేదో, కొన్ని చోట్ల దేవాలయాలు రథాకారంతో ఉంటాయి. ఇప్పటికీ ద్రవిడ దేశంలో కుంభకోణంలో రథాకారంలో ఉంది క్షేత్రం. అలాగే మనకి వెంకటాచలంలో గోవిందరాజస్వామి దేవాలయంలో కృష్ణ పరమాత్మ చాలా విచిత్రమైన రీతిలో కూర్చుని ఉంటాడు. అక్కడ ఆయన కూర్చుని ఓ కాలు ఇలా మడిచిపెట్టి ఉంటాడు. పూర్వం అక్కడ ఒక బోర్డు ఉండేది, పార్థాయ తచ్చతుచార దినత్వ యైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్య మహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని శ్లోకం ఉండేది. చక్కగా వెళ్ళి వాళ్ళందరూ చదువుతుండేవారు. ఆ కూర్చున్న ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఇప్పటికీ కూడా రథాకారం ఉందని, అది భూమిలోకి దిగబడిపోయి మూర్తొక్కటే మిగిలిందని చెప్తారు పెద్దలు. అది కూడా రథాకారమైన దేవాలయం అని. అలాగే కోణార్క్ సూర్యరథం ఎలా ఉంటుందో రథాకారంగానే దేవాలయం ఉంటుంది. అందుకే కోణార్కకి ప్రదక్షిణం, సూర్యదేవాలయ ప్రదక్షిణం సూర్యరథ ప్రదక్షిణం. అది మామూలుగా లభించేది కాదు, అంత గొప్పది. కాబట్టి సూర్యుని యొక్క రథాన్ని స్మరించడం, మానసికంగానైనా దర్శనం చేయడం కూడా అంత విశేషం. సూర్యోదయ కాలమునందు
ఎంత విశేషం జరుగుతుందంటేట తిక్కన గారి విరాట పర్వంలో చెప్తారు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటాడు. మహానుభావుడు మహాసౌరంలో చెప్పబడినటువంటి విశేషాలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఒక పద్యంలోకి మర్చేశారు. అందుకు మహానుభావుడు తిక్కన గారు ప్రాతస్మరణీయుడయ్యాడు, సోమయాజి అయ్యాడు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. సూర్యబింబం ఉదయిస్తోంది అంటే తామర పూలన్నీ కూడా తపస్సు చేస్తాయిట. తామర మొగ్గల్ని మీరు ఎక్కడైనా చూస్తే ఎలా ఉంటాయంటే, ఒంటికాలు మీద యోగి నిలబడి ఇలా రెండు చేతులు ఎత్తి తూర్పు దిక్కుకి నమస్కారం చేస్తే ఎలా ఉంటుందో తామరలు ఇలా ముడుచుకుని అలా ఉంటాయి. పాదద్వందము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబన క్రియన్ క్రీడించి యోగీంద్రు మర్యాదన్ నక్రమ విక్రమించకరి పాదాక్రాంత సంవక్రమయ్య అంటారు పోతన గారు. అలా తామర మొగ్గలు తపస్సు చేస్తున్నట్లుగా ఉంటాయి. ఒక్కసారి సూర్యకిరణం వచ్చి ఇలా తగిలిందనుకోండి ఇలా విచ్చుకుంటాయి. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా. చక్రవాక పక్షులకి రాత్రి అయితే కళ్ళు కనపడవు. కళ్ళు కనపడక అవి విశేషమైనటువంటి కామమోహితమై ఉంటాయి. క్రౌంచ పక్షుల్లా కాదు, క్రౌంచ పక్షులు వక్రమార్గంలో తిరుగుతాయి. చక్రవాక పక్షులకి భార్యాభర్తల మధ్య ఒండులకు ప్రీతి. అందుకని భర్తకి భార్య కనపడదు, భార్యకి భర్త కనపడడు. అందుకని చంద్రుడు ప్రకాశించినంతసేపు కూడా అవి పాపం బాధపడుతూ అలా కూర్చుంటాయిట. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నా భార్య కనపడుతుందా, ఎప్పుడు నా భర్త కనపడతాడా అని తపస్సు చేస్తున్నట్టుగా కూర్చుంటాయి. దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా. ఆ తెల్లవారేటప్పటికీ ఎప్పుడు సూర్యుడు వస్తాడా, మా ఆయన కనపడతాడా, ఎప్పుడు సూర్యుడు వస్తాడా అని అవి రాత్రల్లా చేసిన తపస్సుకి ఫలమా అన్నట్టుగా సూర్యుడు వస్తాడు. ఆ వెలుతురు రాగానే భార్యాభర్త కలుసుకుని చక్క ఒకదాని పక్కన ఒకటి కూర్చుని కూ 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 అంటూ ఒకదాని ముక్కు ఒకటి పొడుచుకుంటూ సంతోషంగా కూర్చుంటాయి. కాబట్టి దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయిన రుద్రుడు ముగ్గురు కలిసి ఒక ముద్దైపోతే ఆ కాంతుల బంతియే సూర్యుడు. కాబట్టి చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా. వేదములు త్రయీ అని పేరు, అందుకే సూర్యుడికి కూడా ఒక పేరుంది త్రయీతనుహు అని. వేదములే శరీరముగా కలిగిన వాడైన అటువంటి వాడు అంటే స్వరం చేత మంత్ర విభాగం చేత వేదములు 3 అని. అటువంటి వేదములు 3 పుట్టడానికి, వేదములనేటటువంటి తీగ పుట్టడానికి మూలకందమైనటువంటి ఆ దుంప ఎదురుగుండా కనపడుతోందా అన్నట్టుగా ఉన్నట్ట సూర్యుడు. కాబట్టి పెనుబంధం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కర పుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. సూర్యబింబం ఇలా కనపడేటప్పటికీ హృదయములనేటటువంటి పద్మాలు ఇలా వికసనం పొందుతాయి. అందరికీ కూడా తెల్లవారింది అని ఒక్కసారి లేస్తారు. ఊరు తెల్లారిందంటారు. అలా ఊరు తెల్లవారేటట్టు లోకానికి తెల్లారిపోయింది ఎప్పుడు సూర్యభగవానుడు ఉదయిస్తే. అందరి చేతులు ఇలా కలుసుకుంటాయిట. ఎందుకని? ఆయనకి నమస్కారం చేయడానికి. హృదయ పద్మములు వికసిస్తాయిట. ఇవి హృదయ పద్మం వికసనం పొందింది, చేతులు ముడుచుకున్నాయి. చంద్రకాంతికి విచ్చుకునేటటువంటి సరోజములలా, సూర్యకిరణాలకి ముడుచుకునేటటువంటి సరోజములలా ఇలా చేతులు ముడుచుకుంటే హృదయ పద్మములు వికసనాన్ని పొందేట. ఇలా హృదయ పద్మాన్ని వికసనం పొందేట్టు చేతులు ముడుచుకునేటట్టు చేసి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఆ